హాయ్ క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన. మనం ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం, ఎవరో మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారని. కానీ 2026 మేలో ఇది సినిమా కాదు, మనందరి రియాలిటీ. మీ జేబులో ఉన్న 12 అంకెల ఆధార్ కార్డు కేవలం ఒక ఐడెంటిటీ కార్డు అయితే కాదు, ఇది మీ బ్యాంక్ అకౌంట్కి, మీ ఫోన్ నెంబర్కి, మీ హెల్త్ రిపోర్ట్స్కి, చివరకు మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పే ట్రావెల్ హిస్టరీకి ఒక మాస్టర్కి. ప్రభుత్వం ఏమో మీ డేటా అంతా సేఫ్ అంటుంది, కానీ అది ఎంతవరకు నిజం? మనం వాడే డిజి యాత్ర నుంచి రైల్వే స్టేషన్లో పెట్టిన ఏఐ కెమెరాల వరకు మన ప్రైవసీ అంతా భ్రమగా మారిపోతుందా? ఈరోజు డీటెయిల్ రీసెర్చ్తో మన మరో ఆలోచనలో ఆధార్ వెనుక ఉన్న నిఘా ప్రపంచాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ద మాస్టర్ కీ, ఆధార్. ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆధార్ అనేది ఒక ప్రొఫైలింగ్ టూల్ కాదు అని UIDAI పదే పదే చెప్తుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ప్రతిదీ ఆధార్తో లింక్ అయిపోతుంది. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ABDM ద్వారా ఇప్పటికే 50 కోట్ల పైగా హెల్త్ ఐడీలు సృష్టించబడ్డాయి. అంటే మీ మెడికల్ హిస్టరీ మొత్తం ఆధార్తో లింక్ అయిపోయింది. దీనివల్ల ఒక సౌకర్యం ఉంటుంది, మీరు జస్ట్ ఆధార్ తీసుకెళ్తే మీ రిపోర్ట్స్లో ఏం తీసుకురావట్లేదు, ఏదైతే హాస్పిటల్లో ఆధార్ యాక్సెప్ట్ చేస్తున్నారో అక్కడ మీ మెడికల్ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. కానీ ఈ డేటా అంతా ఒకే చోట ఉండడం వల్ల ఇది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం చాలా ఉంది. అంటే ఎవరన్నా హ్యాకరు మీ ఆధార్ కార్డ్ని హ్యాక్ చేస్తే చాలు, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ తెలిస్తే ఒక స్కిల్డ్ హ్యాకర్కి మీ డిజిటల్ లైఫ్ మొత్తం ఒక ఓపెన్ బుక్ లాగా అయిపోతుంది. ఫేషియల్ రికగ్నిషన్, మీ ముఖమే మీ ఆధార్. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. 2026లో ఫేషియల్ రికగ్నిషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎయిర్పోర్ట్స్లో డిజి యాత్ర ద్వారా మీ ఆధార్ కార్డ్ని మీ ఫేస్ బయోమెట్రిక్స్తో లింక్ చేస్తున్నారు. అంతేకాదు, రైల్వే స్టేషన్లో కూడా ఏఐ కెమెరాస్ ద్వారా అనుమానితులను గుర్తించే వ్యవస్థలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటంటే పోషన్ ట్రాకర్ లాంటి యాప్స్ వాడినప్పుడు గర్భిణులు లేదా వయసు పైబడిన మహిళల ముఖాలు గుర్తుపట్టడంలో ఈ AI విఫలం అవుతుంది. అంటే వాళ్ళకి ముఖంలో ఏదైనా ముడతలు వచ్చినా, ఏదైనా కొంచెం చేంజెస్ వచ్చినా ఈ AI వాళ్ళని గుర్తుపట్టలేకపోతుంది. ఫలితంగా కేవలం ముఖం సరిపోలేదని వేల మంది రేషన్ అందడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంటే టెక్నాలజీ కేవలం నిఘా కోసమేనా, లేకపోతే సేవ కోసమా? నిజానికి 2026లో డేటా బ్రీచ్లకి పెనాల్టీని 250 కోట్ల వరకు పెంచారు. కానీ ఇది జరగాల్సిన నష్టాన్ని ఆపుతుందా? ఒక్కసారి డేటా బ్రీచ్ అయిపోయి అది లీక్ అయిపోయిన తర్వాత, హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్లికేషన్స్ 250 కోట్లు కడితే మాత్రం ప్రభుత్వానికి ఆర్ బాధితులకి దానివల్ల ఉపయోగం ఏంటి? ద డార్క్ వెబ్ షాడో. డేటా లీక్స్ నిజమేనా? గతంలో 110 కోట్ల మంది భారతీయుల ఆధార్ డేటా ఎక్స్పోజ్ అయిందని వార్తలు వచ్చాయి. UIDAI ఏమో మన ఎప్పుడూ హ్యాక్ అవ్వలేదని చెప్తుంది. కానీ ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ద్వారా ఆధార్ నెంబర్లను, అడ్రస్లను లీక్ అవుతున్న మాట అయితే వాస్తవం. డార్క్ వెబ్లో ఈ ఆధార్ నెంబర్తో సింథటిక్ ఐడెంటిటీని సృష్టించి లోన్లు తీసుకోవడం, అంటే మీకు తెలియకుండా మీ ఆధార్తో లోన్లు తీసుకుంటారు. నేరాలు చేయడం లాంటివి 2026లో ఒక పెద్ద మాఫియాగా మారింది. ఇన్వెస్టర్లకు మరియు సాఫ్ట్వేర్ కంపెనీలకు పైరసీ అనేది ఇప్పుడు ఒక పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కింద మారిపోయింది. ఇదంతా సరే, మరి ఈ డేటా ఎలా లీక్ అయిపోతుంటే, ఈ హ్యాకర్స్ ఎలా మన డేటాని హ్యాక్ చేస్తుంటే మనం ఏం చేయలేమా? ప్రైవసీ అనేది ఇప్పుడు మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత. బయోమెట్రిక్ లాక్, మీ ఆధార్ బయోమెట్రిక్స్ని UIDAI యాప్ మీ ఫోన్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఎప్పుడు లాక్ చేసి ఉంచండి. అలాగే మాస్క్డ్ ఆధార్, ఎవరైనా ఎక్కడైనా ఐడి అడిగితే ఆధార్కి చివర 4 అంకెలు మాత్రమే కనిపించేలాగా మీ ఆధార్ కార్డుని తయారు చేసుకోవచ్చు. ఆ 4 అంకెలే కనిపించేలాగా మాత్రమే మీ ఆధార్ కార్డుని మాస్క్ ఆధార్గా చేసి వాళ్ళకి ఇవ్వండి. అంతేకాకుండా మీ ఆధార్ జిరాక్స్ ఎవరికన్నా ఇస్తుంటే మీ ఆధార్ జిరాక్స్ కూడా ఈ మాస్క్ ఆధారే ఇచ్చి దాని కింద మీ సైన్, ఈరోజు డేటు పెట్టివ్వండి. అలాగే యాప్ ఆడిట్, మీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి మీ ఆధార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ యాప్ రీడ్ చేయొచ్చు అని మీరు ఇచ్చారో పర్మిషను ఒకసారి చూసుకోండి. మన డేటా మన ఆస్తి, ఇది ఎవరి చేతికి వెళ్ళాలో నిర్ణయించే హక్కు మనకే ఉండాలి. మరి మీ ఆధార్ సేఫ్ అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతుంటే ఒక్కసారి కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ఆలోచన.